హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను లస్సీ అనేది తయారు చేశాను ఫ్రెండ్స్. ఎలా తయారు చేశాను అనేది చూపిస్తాను. ఈ ఎండలకి చల్లగా తాగడం వల్ల చాలా హెల్తీగా ఉంటుందని లస్సీ తయారు చేశాను. కూల్ డ్రింక్ కాడికి ఇవే బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే గన. మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. అలానే లస్సీ ఎలా తయారు చేయాలన్నది ఫుల్ వీడియో తీశాను, చూపిస్తున్నాను. చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్లో అవుతుంది. ఓకేనా, చూడండి. అలా చేయడం వల్ల చాలా మంచిదని నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలకు కూడా చాలా మంచిది లస్సీ ఇవ్వడం వల్ల. చల్లగా ఉంటుంది బాడీ కూడా. మనకు తినడం వల్ల పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం రండి అందరం కలిసి. ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. అలానే ఒక మిక్సీ తీసుకున్నాను. మిక్సీలో 2 కప్పులు పెరుగు వేస్తున్నాను ఫ్రెండ్స్. 2 కప్పులు పెరుగు వేస్తున్నాను. 2 కప్పులు పెరిగేసిన తర్వాత 3 స్పూన్లు చక్కెర వేస్తున్నా. షుగర్ అనేది 3 స్పూన్స్ వేస్తున్నాను. షుగర్ అనేది చూడండి, 1 2 3 3 స్పూన్లు అనేది షుగర్ వేసాను. మిక్సీ అనేది ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. అలానే ఒక గ్లాస్ తీసుకున్నాను. మిక్సీ తిప్పేసిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే లస్సీ అనేది తయారవుతుంది. ఓకేనా, గార్లిష్ కోసం నేనైతే జీడిపప్పు అలా వేస్తున్నాను. జీడిపప్పు పలుకులు వేస్తున్నాను. చూడండి, చల్లగా ఉంటుంది కాబట్టి ఐస్ అని వేయడం వల్ల. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మీరు ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మనం ఆ కూల్ డ్రింక్ ఆగే కాడికి ఇదే బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఎలా ఉన్నది అనేది వీడియో కామెంట్ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మా పాప నిద్రపోతుంది. లేస్తానే లస్సీ ఇద్దామని చేశాను నేను. ఓకేనా, ఎలా ఉంది లస్సీ, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది ఇంట్లో ఉండే క్వాంటిటీతోనే. ఓకే, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అందరికీ.